నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఈరోజు అయితే మాస్ రాజా రవితేజ బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే మాస్ జాతర టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో ఒకసారి అయితే రియాక్షన్ అయితే చేసి చూద్దామండి. ఒకసారి అయితే టీజర్ చూద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవితేజ గారు. ఓకే, టీజర్ అయితే చూద్దాం ఒకసారి. మాస్ జాతర వావ్. మనకి ఇక్కడ ఇవన్నీ చూస్తున్నట్టయితే పాత వెంకి గుర్తొస్తున్నాడు. ఈ మేసాలు తిప్పడం, ఈ మిర్రర్లో చూసుకోవడం, ట్రైన్లో సీన్ ఉంటుంది కదా, సేమ్ అలా ఉంది. చూద్దాం అయితే ఒకసారి. మాస్ మహారాజా. బాబా ఎక్కడైతే మనకి మొత్తం అయితే మాస్లో ఒక ఫైట్ సీన్స్ని అయితే ఎంట్రన్స్లో చూపించడం జరిగింది. ఓకే, ఫైట్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఈ సీన్ నేనైతే పాస్ చేసిన సీన్ అయితే ఉంది కదా, విక్రమార్కుడిని అయితే విక్రమార్కుడిలో సేమ్ ఎలాంటైతే ఇలా రాడ్ పట్టుకుని బిల్డింగ్ మీద దిగుతుందో సేమ్ ఆ సీన్ అయితే కనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది అయితే టీజర్. చూద్దాం ఇంకా ముందుకి అంత హైప్ తీసుకెళ్తారు. మందే ఇదంతా. హ్యాపీ బర్త్డే రవితేజ గారు. మాస్ జాతర. బాబా అత్తిలి సత్యబాబు ఫైనల్ టచ్ అయితే ఇలా చూసుకుని వెళ్తాడు కదా. అత్తిలి సత్యబాబు అంటే అది కూడా విక్రమార్కులదే. సో కొంచెం అయితే విక్రమార్కుడికి రిలేటెడ్గా అనిపిస్తుంది కొంచెం టీజర్ అయితే. బట్ ఎనీవే టీజర్ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూస్తుంటే ఒకవైపు యాక్షన్ సీన్స్లో చూపిస్తున్నారు మంచి ఫైట్ సీన్స్. నెక్స్ట్ ఒకవైపు పోలీసులో ఎంట్రన్స్ కూడా ఇచ్చినట్టు చూపించారు. ఫైనల్గా అయితే టీజర్ అయితే అదిరిపోయింది. థియేటర్లో మాస్ థియేటర్స్ అయితే ఇంకా బ్లాక్ బాస్టర్ అయిపోయి నిండిపోతాయి థియేటర్స్. చాలా మంచిగా వచ్చిందండి టీజర్ అయితే. ఇంకా చిన్న టీజర్ కదా, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇంకా ఎక్కువేం లేదు. సో ఫైనల్గా ఏంటంటే బర్త్డే గ్లింప్స్ అదిరిపోయింది అంతే. మాస్ జాతర మొత్తం అంతా. మాస్ జాతర అంటే ఇంకా మాస్ బ్లాక్ బాస్టర్ కూడా అయిపోద్ది. రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాస్ జాతర అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.